హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు మీ ముందుకు మరొక ఉద్యోగ నోటిఫికేషన్తో రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ అనమాట. సైంటిస్ట్ ఉద్యోగాలు. సో ఇది కేంద్ర ప్రభుత్వంలో 7th CPC ప్రకారం పే లెవెల్ 11లో అనమాట. అంటే ఈక్వల్ టు ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ ఉన్న లెవెల్లో ఉంటుందన్నమాట శాలరీ అనమాట. ఆ లెవెల్ కూడా పే లెవెల్ 11 అంటే వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయండి. మనకు వచ్చేసి స్టార్టింగ్ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే 8వ తేదీ వరకు ఉందన్నమాట. సో ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి చదువు పూర్తి చేసుకున్న ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగార్థులకు కావచ్చు, చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులకు కావచ్చు, అందరికీ నమస్తే అండి. సో మన దగ్గర మనం ఈ వీడియోలో సుత్తిగా లేకుండా కరెక్ట్ కంటెంట్ని అయితే ప్రతిరోజు కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. ఉద్యోగాలు మరియు విద్యకు సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఇది మొత్తం 14 సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయండి. పే లెవెల్ 17 అనమాట. ఇది బేసిక్ పైన 67,700 ఉంటుంది. దీనికి టీఈ, డిఏ, హెచ్ఆర్ఏ, తర్వాత హాస్పిటల్ అలవెన్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఏజ్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. టోటల్ ఎంప్లాయ్మెంట్స్ మీన్స్ అప్రాక్సిమేట్ టోటల్ ఎమ్యులేషన్స్ ఆఫ్ మినిమం పే లెవెల్ ఇంక్లూడ్ ఆఫ్ బేసిక్ పే, డిఆర్ఎస్ అలవెన్స్, డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, టీఏ అనమాట. తర్వాత అది వై క్లాస్ సిటీ. సో జార్ఖండ్. జెడ్ క్లాస్ సిటీ అయితే ఇంకా కాస్త ఎక్కువ వచ్చేదనమాట. సో ఈ సిటీ వల్ల మీకు ఏం మారుతుందంటే హౌస్ రెంట్ అలవెన్స్ మారుతుందండి. 24% వస్తుంది జెడ్ ఉండడం వల్ల. వై ఉండడం వల్ల 16% వస్తుంది అనమాట బేసిక్ పే మీద. అదేవిధంగా డిఏలో ఏదైతే డిఆర్ఎస్ అలవెన్స్ కాదండి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లో అది కూడా మీకు డబుల్ అవుతుంది అనమాట అక్కడ. సో వై దాంట్లో మీకు కాస్త ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ తక్కువ వస్తుంది. XYZ 3 కేటగిరీలు ఉంటాయి అనమాట. సో మనకు కావాల్సిన అర్హతలు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. క్వాలిఫికేషన్ MBA, MTech ఇన్ ద ఏరియా ఆఫ్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ ఆర్ ఈక్వలెంట్ అనమాట. ఆర్ PhD సబ్మిటెడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ ఆర్ ఈక్వలెంట్. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, మనం చూసుకోవచ్చు. అదేవిధంగా జాబ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు. సో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా మీరు నోటిఫికేషన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అయితే చూసుకోండి అనమాట. ఎందుకంటే ఇంకా క్వాలిఫికేషన్స్ అయితే అన్నిటికీ MA, MTech ఉండాలండి, లేదా PhD ఉన్నా సరిపోతుంది సింపుల్గా. ఇంకా మీరు ఫస్ట్ క్లాసుల్లో పాస్ అయి ఉండాలి, ఇవన్నీ ఉంటాయండి. ఇంకా కామన్గా అందరికి తెలిసిందేగా. ఎనీ స్ట్రీమ్లో మెట్రాలజీ ఇంజనీరింగ్ కావచ్చు, మెటీరియల్ ఇంజనీరింగ్, ఇవన్నీ క్వాలిఫికేషన్స్కి ఉండేటివి అనమాట. సో వీటి గురించి నేనైతే ఇంకా పెద్దగా చెప్పదలుచుకోలేదు. BE, BTech, MTech అయితే కంపల్సరీ, PhD కంపల్సరీ, లేదా PhD అయినా పర్లేదు. PhD ఉంటే ఇంకా మంచిది అనుకోండి. సో జనరల్ ఇన్ఫర్మేషన్ ఓకే. జనరల్ అది ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము, ఏంటి, ఎలా అప్లై చేయాలి అనేది ఉంటుందండి. సో దాని గురించి కూడా నేను చెప్పట్లేదు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా మీరు చూసుకోండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్కి వెళ్దాం మనము. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గమనించండి. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అండర్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా మంచిది. సో ఇంకా మనకు సరే ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దామండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్. ఈ కండిషన్స్ మనకి ఎవరికైతే ఉన్నాయనుకుంటే వాళ్ళు వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఇక్కడ ఉంది మనకు వెబ్సైట్ ఇచ్చారనమాట. మనకు ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ ప్లీజ్ రెఫర్ హౌ టు అప్లై ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్ అని వెబ్సైట్లో ఉంటుందో ఇచ్చారనమాట. ఫీ పేమెంట్ కూడా ఉంటుంది, అది చూడండి. మనకు స్టార్ట్ అయితే చెప్పుకున్నాము, ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ రోజుతో అనమాట, నిన్నటితో. 8/4/2025 ఉదయం 10 గంటలకు లాస్ట్ డేట్ వచ్చి మనకు ఇంకా ఒక 1 మంత్ ఉంది. అట్లీస్ట్ కంపల్సరీగా 1 మంత్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ పడుతుంది. మనకు 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది లింక్ వస్తుంది, ఆ లింక్ ద్వారా పే చేసేసేయండి. SC, ST అదేవిధంగా PWBD ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే లేదండి, గమనించండి. సో మీరు తర్వాత ఫోటోగ్రాఫ్, సైన్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఎగ్జామ్స్కి. కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, డిస్క్రిప్షన్లో నేను చెప్తాను ప్రతిసారి. ఎందుకంటే నేను వీడియోని ల్యాగ్ చేయదలుచుకోలేదనమాట ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేస్తుంటారో అన్నిటికీ కూడా కామన్గా ఒకటే ప్రాసెస్ ఉంటుందండి. సైన్ ఏ విధంగా, సైన్ ఎలా అప్లోడ్ చేయాలి, ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలని.
సో నేను మళ్ళీ అందుకే రిజర్వేషన్ కండిషన్స్ కూడా చెప్పడం లేదనమాట. మనకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ రిజర్వేషన్ మనకు ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూ కానీ వర్తిస్తుంది అనుకుంటే మనకు ఏమేమి ఫామ్స్ కావాలనేది ఇక్కడైతే మనకు వీళ్ళు క్లియర్గా ఆ ఫామ్స్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసి దీనిలో అప్లై చేసుకోవచ్చు అనమాట. సంతకాలు పెట్టించి, లేదా మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఈ ఫార్మాట్లో అవే అప్లోడ్ చేయొచ్చు. మీకు ఏమి ఇబ్బంది లేదండి. సో ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి సైంటిస్ట్గా అనుకున్న వాళ్ళు, ఎవరైతే ఎంటెక్ పూర్తి చేసి లేదా పిహెచ్డి పూర్తి చేసి మంచి లైఫ్ లీడ్ చేయాలి గ్రూపులో, ఇది పే లెవెల్ 11 క్యాడర్ అనమాట అనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇది డౌట్ పెట్టుకోవద్దండి. ఇది వచ్చేసి నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది అనమాట. ఇదేదో ప్రైవేట్ది అనుకోవద్దండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఉంటాయి. వాళ్ళకు వచ్చేవన్నీ ఫెసిలిటీస్ కూడా మీకు వర్తిస్తాయి అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకుంటే, ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడలేదు అనుకుంటే మీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి.